సాయంకాలపు ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. అలాగనే లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రతి ఆదివారం సాయంత్రం రాయచోటి పీలేరు రోడ్లో ఇక్తుస్ క్రైస్ట్ చర్చిలో సాయంకాలపు ఆరాధన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీరు, మీ కుటుంబాలు, మీ బంధువులు, స్నేహితులు ఉదయం వెళ్ళలేని వారైనా వెళ్ళి ఇంకా దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించాలి, ఆరాధనలో అభిషేకాన్ని అనుభవించాలి, సహవాసములో ఉన్న సంతోషాన్ని అనుభవించాలి, వాక్యపు లోతులో ఉన్న ఆత్మీయ శక్తిని అనుభవించాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు యోబు గ్రంథంలో నుంచి ఒక 7 ఆత్మీయ సత్యాలు మనం విందాం. ఈరోజు మన వాక్యం యోబు గ్రంథము నుండి 7 ఆత్మీయ పాఠాలు. చెప్దాం అందరము, అందరూ చెప్పండి, ఎవరేమన్నారు? యోబు గ్రంథము నుండి 7 ఆత్మీయ పాఠాలు. యోబు గ్రంథము అతి శ్రేష్టమైన, అతి పురాతనమైన గ్రంథము, అతి శ్రేష్టమైన గ్రంథము. ఆత్మీయ జీవితానికి అత్యవసరమైన మాటలు కలిగిన గ్రంథం ఏదైనా ఉందంటే యోబు గ్రంథం ఒకటి. యోబు గ్రంథము కొన్ని విషయాలు మహిమకరంగా ఉన్నాయి, కొన్ని విషయాలు మర్మంగా ఉన్నాయి, కొన్ని విషయాలు మానవ జీవితాలకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఇలా రకరకాలైన మాటలు యోబు గ్రంథంలో మనకు దేవుడు రాయించి ఉంచారు. యోబు గ్రంథంలో 42 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 42 అధ్యాయాలు. ఈ 42 అధ్యాయాలను కలిపితే 7 పాఠాలు మన జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘాలకు, మన సమాజానికి 7 ఆత్మీయ పాఠాలు. యోబు గ్రంథం అంతా 42 అధ్యాయాలు కలిపితే, ఒక అధ్యాయం కాదు, 1వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయాల వరకు చదివితే 7 ఆత్మీయ సత్యాలు ఉన్నాయి. దాంట్లో మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చాలు. మొదటి విషయం, యోబు గ్రంథం అంతటిని మనము ధ్యానిస్తే మనకు దేవుడు తెలియచేసే మొదటి పాఠం ఏంటంటే, మంచి వ్యక్తులకు కూడా చెడ్డ విషయాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? మంచి వ్యక్తులకు కూడా చెడ్డ విషయాలు జరుగుతాయి. నేను మంచోని గనక అన్నీ మంచే జరగాల, వాడు చెడ్డోడు గనక అన్నీ చెడ్డనే జరగాలి అనే భ్రమలో నుంచి బయటికి రావాలి క్రైస్తవులు. యోబు నీతిమంతుడు, యోబు మంచివాడు, యోబు యథార్థవంతుడు, యోబు దైవభక్తి కలిగిన వాడు. కానీ యోబు జీవితంలో ఎన్నడూ కూడా ఎదురు చూడని, కోలుకోలేని విపత్కరమైన పరిస్థితులు జరిగాయి. చాలా మంది అంటారు చూసారా, నేను ఇంత భక్తిగా ఉన్నా, నేను ఇంత నీతిగా ఉన్నా, చర్చికి మానకుండా వస్తుండా, ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకెందుకు ఇటన్నీ చేసినాడు? అందుకే నీకు భక్తి తక్కువ అనేది, జ్ఞానం తక్కువ అనేది. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, మంచి వ్యక్తులకు కూడా చెడ్డ విషయాలు జరుగుతాయి. ఎందుకంటే మనము చెడ్డ లోకములో ఉన్నాం. ఏ లోకంలో ఉన్నాం? చెడ్డ లోకములో ఉన్నాం. అపవాది సంబంధమైన లోకములో ఉన్నాం. కనుక అపవాది సంబంధమైన లోకములో, చెడ్డ ప్రభావం కలిగిన లోకములో జీవిస్తున్న మన జీవితంలో కూడా చెడ్డ విషయాలు జరుగుతాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు చదివితే, యోబు జీవితంలో ఒకరోజే ఆస్తి అంతా పోయింది. ఆస్తి అంతా
పోయింది, అన్ని కాలిపోయినాయి. అలాగనే పిల్లలు చనిపోయినారు, ఆస్తి అంతా పోయింది, ఒంటి నిండా రోగం వచ్చింది. మంచోడు కదా, మంచోడికి దేవుడు ఎందుకు అంత అన్యాయం చేశాడు? దేవుడు అన్యాయం చేయడు. గుర్తుపెట్టుకో. నిన్న దినమున మాకు వాక్యం నేర్పించిన మాస్టర్ గారు బేతు వివేక్ సార్ గారు ఉన్నారు. దాదాపుగా 5 నుంచి 10 కోట్ల చర్చి కాలిపోయింది. ఈ కోట్లు కాదు, కాలిపోయింది. అందరు అనుకున్నారు ఎందుకు. ఈ మధ్య కాలంలోనే ఓపెనింగ్ అయింది, ఒక 4 నెలలో, సంవత్సరం మనకంటే ముందు. అంత మాత్రాన వాళ్ళు మంచోళ్ళు కాదు, విశ్వాసులు మంచోళ్ళు కాదు, సేవకులు మంచోళ్ళు కాదు అనుకోవడం తప్పు. ఎందుకంటే మంచి వ్యక్తులకు కూడా, మంచి కుటుంబాలకు కూడా, మంచి సంఘాలకు కూడా చెడ్డ విషయాలు జరుగుతాయి. అది దేవుని వలన కలిగే పరీక్ష కావచ్చు, సాతాను వలన కలిగే శోధన కావచ్చు. 2వ అధ్యాయం 10వ వచనం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మూర్ఖులలాగా మాట్లాడుతున్నావేంది నువ్వు? ఇన్ని రోజులు చర్చికి వచ్చింది అందుకేనా? ఏం వింటున్నావు, ఏం రాసుకుంటున్నావు, ఏం చదువుతున్నావు? మనం దేవుని వలన మేలొక్కటి అనుభవించాలా? నమ్మిన ఉంచి మేలు మాత్రమే జరుగుతుందని రూల్ ఉందే, కీడు మాత్రం అనుభవించా తగదా. ఇదే ఆత్మీయంగా ఎదిగిన వారు ఇలా ఆలోచిస్తారు. మన జీవితాన్ని పరీక్షించడానికైనా రావచ్చు, మనల్ని మెరుగుపరచడానికైనా రావచ్చు, మనకి ఇంకా ఉన్నత స్థితి ఇవ్వడానికైనా రావచ్చు. అది దేవుని వల్ల పరీక్ష కావచ్చు, లేదా సాతాను వల్ల శోధన కావచ్చు. కనుక చెడ్డ లోకములో, అపవాది ప్రభావం కలిగిన లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అన్నీ మంచిగా జరుగుతాయని ఎప్పటికీ నువ్వు కలలు కనొద్దు. ఈ శరీరం ఉన్నంత వరకు, లోకంలో పాపం ఉన్నంత వరకు, లోకంలో సాతాను ఉన్నంత వరకు చెడు కార్యాలు మంచి వాళ్ళ జీవితంలో కూడా జరుగుతాయి. అందుకే దేవుని వాక్యము చాలా గొప్పగా చెప్పింది. ప్రసంగి గ్రంథంలో చాలా గొప్ప విషయాలు చెప్పింది. ప్రసంగి గ్రంథంలో ఆపద సంభవించినప్పుడు యోచించుము. ఆపద జరిగినప్పుడు ఏం చేయాలంట? యోచించాలంట. మనం సుఖదినమున సుఖపడాలి, ఆపద దినమున యోచించాలి. చూసారా? మంచి జరిగినప్పుడు, జయం వచ్చినప్పుడు, మేలు జరిగినప్పుడు, అన్ని సంపాదించుకున్నప్పుడు సుఖంగా ఉండడం తప్పు కాదు. కానీ ఆపద వచ్చింది, ప్రమాదం వచ్చింది, నష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, అప్పుడు ఏం చేయాలంట? యోచించాలి. సుఖదినమందు సుఖము తిని మంచి మందిరాలు కట్టుకున్నాం, సంతోషించాలా. మంచి ఉద్యోగం వచ్చి సంతోషించాలా. మంచి వివాహమైంది, సంతోషించాలా. మంచి ఇల్లు కట్టుకున్నాం, సంతోషించాలా. సుఖదినములో సుఖపడు. ఆపదొచ్చింది ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, సేవా పరంగా, వివాహ పరంగా ఆపదొచ్చినప్పుడు ఏం చేయాలంట? దేవుని నిందించకూడదు, నిన్ను నీవు నిందించకూడదు, యోచించాలా. ఇది సాతాను వలన వచ్చిందా, దేవుని వలన వచ్చిందా? సాతాను శోధన, దేవుని పరీక్షణ అనేది యోచించాలి, ఆలోచించాలి. అది సంగతి. యోబు గ్రంథమంతా 42 అధ్యాయాలు మనం ఫిల్టర్ చేసి వడబోస్తే మొదటి సత్యము, మంచి వ్యక్తుల జీవితంలో చెడు విషయాలు జరుగుతాయి. చెడు విషయాలు జరుగుతున్నందున నువ్వేదో చెడ్డవాడివని కాదర్థం. మంచంతా జరుగుతున్నందున నువ్వేదో మంచివాడివని కాదర్థం. యోచించు. ఇది జీవిత సత్యం, యోబు జీవితంలో నుంచి నేర్పే సత్యం. అందుకేమన్నాడు యోబు భార్యతో? మూర్ఖురాలు మాట్లాడుతున్నావు. మంచి ఒకటే చేయాలా దేవుడు? మంచి ఒకటే అనుభవించాలా? కీడు అనుభవించా తగదా? ఇదేనా నువ్వు నేర్చుకుంది చర్చికి అంతే. ఏళ్ళ తరబడి చర్చిలకు వచ్చంటారు. ఏదన్నా నష్టం జరిగితే, ఏదైనా ఇబ్బంది జరిగితే
ఇంత బాగా, ఇంత ఆత్మీయురాల్ని, ఇంత ఆత్మీయుని ఏమి తక్కువ చేయలేదు దేవునికి, నాకే ఎందుకు? నువ్వు అసలు ఆత్మీయురాలని నువ్వు అనుకున్నావు తప్ప బైబిల్ చెప్పడం లేదు. ఎందుకంటే ఆత్మీయులైతే అలా అనకనే అనుకోరు, యోచిస్తారు. రెండో విషయం, రెండవదిగా యోబు గ్రంథము నుండి 7 ఆత్మీయ పాఠాల మొదటి పాఠము, మంచి వ్యక్తులకు చెడు విషయాలు జరుగుతాయి, అది సత్యం. అప్పుడు అలా జరిగినప్పుడు యోచించాలా, ఇది దేవుని పరీక్షనా, సాతాను శోధన, లేకపోతే నా పొరపాటు ఏమైనా ఉందా? ఈ 3 ఆలోచించాలా. అదే జీవితం, మంచి వాళ్ళ జీవితంలో చెడు జరిగినప్పుడు ఈ 3 ఆలోచించాలా, ఇది దేవుని పరీక్షనా, సాతాను శోధన, నా పొరపాటు ఏమైనా ఉందా? ఎందుకంటే పాపిష్టి లోకములో ఉన్న అపవాది కార్యాలు జరిగే లోకములో ఉన్నాం మనం. రెండో విషయం, రెండవది, బాధలలో కూడా దేవుని మీద ఆశ వదులుకోకూడదు. బాధల్లో కూడా ఏం వదులుకోకూడదు? దేవుని మీద ఆశ వదులుకోకూడదు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు నేను కనిపెడతా. నేను ఆశ వదులుకోను, నా నిరీక్షణను వదులుకోను, నా ఎదురుచూపు నేను వదులుకోను. బా, ఎంత గొప్ప విషయం! ఒకవైపు బిడ్డలు చనిపోతే, ఆస్తి అంతా తగలబడిపోతే, శరీరం నిండా రోగం వస్తే ఏమంటున్నాడు తెలుసా? ఏదే చావని, కానీ నేను మాత్రం ఆయన మీద ఉన్న ఆశను, విశ్వాసాన్ని నేను వదులుకోను. ఇంకో మాట కూడా చెప్తాడు, ఏమంటా తెలుసా? ఇంకా గొప్ప విషయము, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయనను చూస్తాను. ఎంత గొప్ప మాట చూడండి. నా విమోచకుడు సజీవుడు, నేను ఆయనను చూస్తా. మరి చచ్చిపోయేటట్టున్నావురా ఈరోజు రేపు అంటే, లేదు, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయనను చూస్తాను. ఎంత ఆశ ఉందో చూడండి, ఎంత ఆశ ఉందో దేవుని మీద. ఈరోజు మనకుందా ఇలాంటి ఆశలు? ఇంకో మాట చెప్తాడు, 3 చెప్తాడు, 3 ఆశతో చెప్తాడు. నేను ఆయన చంపినను, నేను కనిపెడతా ఆయన కోసం. రెండోది అంటాడు, నా విమోచకుడు సజీవుడు, నేను ఖచ్చితంగా ఆయనను చూసి తీరుతా అంటాడు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. ఈరోజు చిన్న పరిస్థితి వచ్చే ఆశలు అయిపోయాయి, మొత్తం అయిపోయింది, ఏమి లేదు, ఏమీ లేదు ఇంకా అంటాం. దేశీ ప్రతి ఇంకేమీ లేదని చెప్పేస్తాం. ఏమీ లేదా? ఏమీ లేని దాంట్లో నుంచి సృష్టిని చేస్తాడు ఆయన. ప్రాణము లేని దానిలో లాజర్లోంచి ప్రాణమును తీసుకొచ్చినాడు ఆయన. శూన్యములోని సృష్టిని చేశాడు, శవములోని జీవమును తీసుకొని వచ్చినాడు, ఉడికిన గర్భములో నుంచి ఇస్సాకును తీసుకొని వచ్చినాడు. ఏమి లేదంటావేంది? ఆశను కోల్పోకూడదు. నా విమోచకుడు సజీవు, నేను చూస్తాయనను ఖచ్చితంగా. ఇంకో మాట, 3 మాటలు చెప్పాడు. 3 మాటలు. నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణములాగా, ఈరోజు మసిబొగ్గులాగా అయిపోయినా రేపు సువర్ణములాగా దగదగ మెరుస్తానని చెప్పినాడు. అదే ఆశ ఉండాల. అంతా అయిపోయింది, చేసేదేమి లేదు, ఇంకా సావే శరణ్యము, ఇట్లాంటి సోద కబుర్లు చెప్పకూడదు మనం. ఎందుకంటే మనకు ఆశలు పుట్టించే దేవుడు. యెహోవా యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకొని నరుడు ధన్యుడు అని సెలవిస్తుంది దేవుని వాక్యం. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తారని సెలవిచ్చినాడు ఆయన. మన జీవితంలో ఆశలు అడియాశలు కాకూడదు, ఆశ కలిగి బ్రతకాలి. యోబు జీవితంలో ఎంత ఆశ కలిగి ఉన్నానో, నీ ఆనందాన్ని, నీ శాంతిని ఎవ్వరు దొంగలించలేరు. డబ్బు దొంగలించవచ్చు, ఆస్తి దొంగలించవచ్చు, అంతస్తు దొంగలించవచ్చు. నీ విశ్వాసాన్ని, నీ ఆనందాన్ని, నీ శాంతిని, నీ ఆత్మీయతను ఎవరు దొంగలించలేరు.
నువ్వు స్థిరంగా ఉంటే కనుక ఎన్ని బాధలన్నా ఉండని, ఎన్ని శ్రమలన్నా ఉండని, ఎన్ని నిందలన్నా ఉండని, ఎన్ని అవమానాలైనా ఉండని, ఎన్నట్టేట మునిగే పరిస్థితి రాని, ఆశ మాత్రం వదులుకోకూడదు. అందుకే దేవుడు అంటారు, హెచ్కేల్ ఇశ్రాయేల్ ప్రజలతో పోయి చెప్పు. వాళ్ళు అనుకుంటున్నారు మా ఆశలు ఉడికిపోయినాయి, మా ఆశలు తీరిపోయినాయి అనుకుంటున్నారు. పోయి చెప్పు వాళ్ళతో, నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివే. యేసు రాజా నీకే స్తోత్రం, కృతజ్ఞత స్తుతులు నీకే. యేసు రాజా నీకే స్తోత్రం, కృతజ్ఞత స్తుతులు నీవే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. హెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం. హెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలకు ఇశ్రాయేల్ అందరినీ సూచించుచున్నవి, వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశలు విఫలమాయను, మనము నాశనమైపోతే అనుకొనిచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో మాట్లాడు. తిరిగి వారి జీవితాలు కట్టబడతాయి, తిరిగి వారి కుటుంబాలు కట్టబడతాయి, తిరిగి వారి బ్రతుకులు కట్టబడతాయి. వారి ఆశలకు నీరు పోస్తాను, వారి ఆశలు సజీవంగా నిలబెడతా అన్నాడు. ఎప్పుడు ఆశ వదులుకోకూడదు. ఎప్పుడు చూసినా ఇంతే, ఇంకేమైంది, ఇంక జరిగేటట్లేదే, ఇంక అయ్యేటట్లేదే, ఎన్ని చూసినామో, ఎన్నో చూసిండొచ్చు. కానీ ఆయన లాంటి వాడిని ఎవరిని చూడాలి, ఆయన లాంటి కార్యాలు ఎక్కడ చూసిండో. కనుక రెండవ విషయం, బాధల మధ్యలో కూడా, నష్టాల మధ్యలో కూడా, విపత్కర పరిస్థితిలో కూడా ఆశను కోల్పోరాదు. అది యోబు గ్రంథం నీకు నేర్పించేది. ఎప్పుడు నాకు ఇంకా బయటపడే అవకాశం ఉందా అనే ఆలోచన ఎప్పుడు నీకు రాకూడదు. మూడో విషయం, 16వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. 16వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. మీరు బాధలకే కర్తలు గాని ఆదరణకర్తలు కారు. చాలు. మూడోది మన జీవితంలో యోబు గ్రంథం నుండి మనం నేర్చుకునే మూడో సత్యం ఏంటంటే, మనం అనుకున్న వాళ్ళు మనల్ని ఆదరించకపోవచ్చు. మనం అనుకున్న వారు మనం ఆదరించకపోవచ్చు. మన కష్టంలో ఉన్నప్పుడు, మన నష్టంలో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, మన విపత్తులో ఉన్నప్పుడు, మనము సమస్తాన్ని కోల్పోయినప్పుడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మనం ఆదరించకపోవచ్చు. వాళ్ళు మనల్ని ఆదరిస్తారు, వీళ్ళు మనల్ని ఆదుకుంటారు, వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు, మనల్ని వాళ్ళకు సపోర్ట్ ఉంటారని ఎప్పుడు కలలుగా నాకు. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే 16వ అధ్యాయం అంటున్నారు, మీరు బాధలకు కర్తరే, గాయమును మాన్పాల్సిన మీరు గాయాన్ని రేపుతున్నారు, ఆదరించాల్సిన మీరు అదరగొడుతున్నారు, ధైర్యపరచాల్సిన మీరు నిందిస్తున్నారు. మీరు ఆదరణకర్తలు కాదు. మీరు ఎవరు వాళ్ళు? యోబు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే ఈ 3 స్నేహితులు వచ్చి చాలు బాధలో ఉంటే, దుఃఖములో ఉంటే ఆదరించుకోకుండా, ఓదార్చకుండా, ధైర్యపరచకుండా ఏం చేస్తాను, ఇంకా రెచ్చగొడతా, ఇంకా బాధ పెడతా, గాయపడ. మనుషులు అంతే. బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, వాళ్ళు ఆదరించకపోవచ్చు,
వారు నెరవేర్చలేకపోవచ్చు. కానీ యోబు పరిస్థితులను అర్థం చేసుకోలేకపోయినారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. 42వ అధ్యాయం 7వ వచనం, బంధించబడిన వారిని చెరలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించిన వారిని బందీ గృహంలో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాను. యోబు, నీ చెయ్యి నేను పట్టుకున్నానయ్యా. నీ స్నేహితులు విడిచిపోవచ్చు, నీ బంధువులు విడిచిపెట్టచ్చు, నీ అన్నదమ్ములు విడిచిపెట్టచ్చు, నీ అక్కజనులు విడిచిపెట్టచ్చు. నేనే నీతి విషయమై నీ చెయ్యి నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగాను నియమించి ఉన్నాను. ఎంత గొప్ప విషయమో చూడండి. యోబు గ్రంథం తన సేవకుల విషయంలో, యెషయా గ్రంథము 42, ఇంతవరకు నేను చదివింది యెషయా గ్రంథం 42:7. ఎందుకు? యోబు కూడా దేవుని సేవకుడే. యోబు కూడా దేవుని తన సేవకులను, ఆయన తన పని చేసే వాళ్ళను, తనకు పరిచర్య చేసే వాళ్ళను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అది కూడా చదువుకుందాం. యోబు గ్రంథం 42:7 కూడా చదువుకుందాం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తముగా పలకలేదు. నా యోబు మంచివాడు, నా యోబు నా గురించి మంచిగా మాట్లాడాడు, నా సేవకుడు. అందుకే యెషయాలో ఇందాక చదివా, నా సేవకుడు నేను చేయి పట్టుకొని ఉన్నాను. అందరు విడిచిపెట్టిన యోబు చేయి ఆయన విడిచిపెట్టలేదు. అందరు అర్థం చేసుకోలే, దేవుడు అర్థం చేసుకున్నాడు. అందరు అపార్థం చేసుకున్నారు, దేవుడు అర్థం చేసుకున్నాడు. చాలాసార్లు అంతే కదా, పాస్టర్ ఏం చెప్పినా అపార్థమే చేసుకుంటారు. తల్లిదండ్రులు ఏం చెప్పినా అబద్ధాలే చేసుకుంటారు, పెద్దోళ్ళు ఏం చెప్పినా అపార్థాలే చేసుకుంటారు. తల్లిదండ్రుల విషయంలో బిడ్డలంతే, సేవకుల విషయంలో విశ్వాసులంతే, అలాగనే కుటుంబంలో పెద్దలు చెప్తే కుటుంబ సభ్యులు కూడా అంతే. ఇంకా అందరికంటే ముఖ్యంగా దేవుని విషయంలో కూడా దేవుడు మనల్ని అర్థం చేసుకున్నట్టుగా ఎవరు అర్థం చేసుకోరు. ఈ లోకంలో ఎవ్వరు మనల్ని అర్థం చేసుకోకపోయినా, ఎవరు ఆదరించకపోయినా, ఎవరు ధైర్యపరచకపోయినా ఆయన మనల్ని ఆదరించి ఓదార్చి ధైర్యపరిచే దేవుడు. 3వ విషయం, 4వ విషయం, యోబు గ్రంథం 22వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. 21 నిమిషం. ఆ 27వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా చాలు. అలాగే 23వ అధ్యాయం 10 నుంచి 12 వరకు చదువుదాం. 23వ అధ్యాయం 10. నేను నడుచు మార్గము ఆయనకు తెలుసు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణమలే. బా చాలు. 4వదిగా దేవుని యొక్క మౌనం మన మధ్యలో, ఆయన ఉనికి మనతో ఉంటుంది. జాగ్రత్త, ఒకటి గుర్తుపెట్టుకుని, ఇదంతా మన సమస్యలో కూడా మన మధ్యలో ఆయన ఉనికి ఉంటుంది. మన సమస్యలో కూడా ఆయన ఉనికి మన మధ్యలో ఉంటుంది. అందుకే అన్నాడు, నేను నడుచు మార్గము నా దేవునికి తెలుసు, నా అడుగులు ఆయన లెక్కించుచున్నాడు. ఎంత గొప్ప విషయము చూడండి. తన బాధల మధ్యలో కూడా దేవుని మౌనంగా కుస్తీ పడుతున్నాడు. దేవుడు ఏం మాట్లాడలే, యోబుకు అర్థం కాలే. వీళ్ళేం మాట్లాడుతున్నారు, దేవుడు ఏం మాట్లాడలే. 40 తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, అంతవరకు దేవుడు మాట్లాడలే. వీళ్ళందరూ ఏమేమో మాట్లాడుతున్నారు, నేను ఏదేదో అరిచి దేవునికి చెప్తున్నాను నా బాధలు, దేవుడు మాత్రము. కానీ ఒకటి అర్థమైంది, దేవుడు మౌనంగా ఉన్నా కూడా తన బిడ్డలను, తన సన్నిధిని మాత్రము లేకుండా చేయలేదు. మౌనంగా కుస్తీ పడ్డాడు దేవుడు. 25 సార్లు ఈ మాట మనం చూస్తే 25 సార్లు ఎందుకు 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 అని 25 సార్లు ఆ
మాట ఉంటాయి. తన సమస్యలను సమర్థించుకునే అవకాశం దేవుడిచ్చినాడు యోబుకు. ఎందుకంటేనే కూడా ఆ సమస్యల పోరాటంలో దేవుడు మౌనంగా ఎందుకున్నాడో తెలుసా? నువ్వు మాట్లాడు నాయనా, నీ ఆయాసం అంతా పోవాలా, నీ బాధ అంతా తగ్గిపోవాలి. కొన్నిసార్లు దేవుడు ఎందుకు మౌనంగా ఉండంటే, నీ బాధ అంతా ఎలగక్కి, నీ దుఃఖమంతా ఎలగక్కి, నీ ఏడుపంతా ఏడ్చి నువ్వు ఫ్రీ కావాలా, నీ ఆయాసమంతా పోవాలి. అందుకే కొన్నిసార్లు దేవుడు మన సమస్యల మధ్యలో మౌనంగా ఉన్నట్లు ఎందుకు అనిపిస్తుందంటే, ఆయన ఉనికి మనతోనే ఉంటుంది. మనల్ని మనం సమర్థించుకునే అవకాశం, మనమేంటో దేవునికి ప్రత్యక్షపరచుకునే, దేవుడేంటో మనకు ప్రత్యక్షపరచుకునే అవకాశం ఇది మౌన సమయం. అందుకే సమస్యలలో కూడా దేవుని ఉనికి మనతో ఉంటుంది, దేవుని సన్నిధి మనతో ఉంటుంది. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండములో ఉన్నా ఆయన వారితో ఉన్నాడు. అందుకే ఉన్నాడు, జలముల మధ్యలో మీరు నడిచినాను నేనుంటాను, అగ్ని మధ్యలో మీరు నడిచినాను నేనుంటాను. ఆయన సన్నిధి మనతో ఉంటాడు. నా సన్నిధి మోసేతంట, నా సన్నిధి నీకు తోడుగా ఎర్ర సముద్రం మధ్యలో నడిచినా నా సన్నిధి నీతో ఉంటుంది. మన సమస్యలన్నిటి మధ్యలో దేవుని ఉనికి ఉంటుంది. నువ్వు ఒక్కరివే బాధపడుతున్నావు అనుకోవద్దు, నువ్వు ఒక్కరివే ఏడుస్తున్నావు అనుకోవద్దు, దేవుడు ఏం పలకలేదు ఎందుకబ్బా అనుకోవద్దు. ఆయన ఉనికి నీతోనే ఉంది. నీవు నిరూపించుకోవడానికి, నువ్వు సమర్థించుకోవడానికి, నిన్ను యొక్క ఆయాసం అంతా తీర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. చూడండి, మనం ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా తిరిగి మాట్లాడితే ఏమనిపిస్తుంది? ఒక్కోసారి ఏమనిపిస్తుంది? బాధ కాదు, కోపం వస్తుంది. ముందు నేను చెప్పేది అంటారు, నేను కూడా అంటాను. ఎప్పుడైనా నేను చెప్పేప్పుడు మాట్లాడేటప్పుడు మధ్యలో ముందు చెప్పేది, ఎందుకంటే మనం చెప్పేదంతా చెప్పేస్తే మనం ఫ్రీ అయిపోతాం. దేవుడు కొన్నిసార్లు ఎందుకు వింటా ఉంటాడంటే, మౌనంగా ఉంటాడు. ఎందుకు ఇన్ని బాధలున్నా, ఇన్ని కష్టాలున్నా, ఇన్ని శ్రమలున్నా దేవుడు చూస్తూ ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, నీ ఆయాసం అంతా కక్కుకో, నీవేం చెప్తావో అదంతా చెప్పుకో, గమ్మున ఉంటాడు. ఆయన ఉనికిని మనకు ప్రత్యక్షపరచుకుంటాడు. 5వ విషయం, యోబు గ్రంథం 27వ అధ్యాయం 5-6 వచనాలు. యోబు గ్రంథము 25వ అధ్యాయం 27, 5, 6. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నిందింపదు. 5వది, పరిస్థితులు ఎంత దిగజారిపోని, నీ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు ఎంతనా దిగజారిపోని, నీతి తప్పరాదు. ఏం తప్పరాదు? నీతి తప్పరాదు. నాకు పరిస్థితులు అనుకూలించలే, అందుకే నేను ఈ పని చేసిన అంటారు చాలామంది. చూసినారా? చాలామంది ఏంటో తెలుసా, నా పరిస్థితులు అనుకూలించలే, ఏం చేసే అవకాశం లేక నేను ఈ పని చేయాల్సి వస్తుందని. అది అన్యులు చేసే పని. దేవుని బిడ్డలంగా పరిస్థితులు ఎంత దారుణంగా ఉండని, ఎంత దిగజారిపోని, నీతిని తప్పరాదు. నీతి మాలిన పనులకు మనము ఒడిగట్టగలదు. యేసుప్రభు నమ్మనప్పుడు మన జీవితం ఒకటే. యేసుప్రభు నమ్మిన తర్వాత ఏమంటున్నాడు? నా నీతిని నేను విడిచిపెట్టాను, నా యథార్థను నేను విడిచిపెట్టాను, నా హృదయం నా మీద నిందించే అవకాశమే లేదు. ఎంత గొప్ప మాటలు! ప్రసంగాలు వినడం కాదు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జీవితంలో నిరూపించుకోవాలి మనల్ని మనం. ప్రసంగాలు చెప్పడం గొప్ప కాదు, వినడం గొప్ప కాదు, రాసుకోవడం కాదు, 10 మందికి చెప్పడం కాదు. ఇలాంటి సిచ్యువేషన్ మన జీవితాల్లో వచ్చినప్పుడు, అలాంటి జీవితాన్ని కలిగి ఉంటామే, అది నీ జీవిత సార్థకం. నువ్వు నిజంగా అప్పుడు నీ వాక్యాన్ని విన్నట్టు అర్థం, వాక్యం నీకు అర్థమైందని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఇలాంటి పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు యోబులాగా నిలబడడం నేర్చుకోవాలా. గత్యంతరం లేదు కనుక ఏదో ఒక పని చేయాలనుకోకూడదు. ఎందుకంటే నీతికి తగిన ఫలం గొప్పగా ఉంటుంది. నువ్వు నీతిని విడిచిపెట్టకుండా ఉంటే కన్నా దాని ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది మన జీవితాలలో. 32వ అధ్యాయం 3వ వచనం చదవండి.
ప్రత్యుత్తరము ఏమియు చాలు. వారి మీద చాలు. 29:14 యోబు 29:14. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని. నా నీతి నేను విడిచిపెట్టాను, నా నీతిని నేను వస్త్రముగా ధరించుకొని ఉన్నానంట. ఎంత గొప్ప మాట. ఈరోజు డబ్బు లేనంత మాత్రాన డబ్బు కోసం నీతి పనులు మనం చేయాల్సిన అవసరము లేదు. ఉద్యోగం లేనంత మాత్రాన ఉద్యోగం కోసం నీతిమాలిన పనులు మనం చేయాల్సిన అవసరము లేదు. బ్రతుకు తెరువు లేనంత మాత్రాన నీతిమాలిన పనులు మనం చేయాల్సిన అవసరము లేదు. కాకులతో పోషించిన దేవుడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన దేవుడు మన దేవుడు. మన జీవితాలను చూసుకోగలిగిన, మన జీవితాలకు సరిపోయిన దేవుడు ఆయన. ఏదైనా చేయగలడు మన కోసం. కనుక మనము నీతి గీతను మనం దాటకూడదు. 6వ విషయం, 42వ అధ్యాయం 6వ వచనం, 42:6. కావున నన్ను నేను చాలు. 6వదిగా, కొన్నిసార్లు మన బాధలలో మనం తప్పు చేసే అవకాశం ఉంది. బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తాము? చూడండి, ఏంటంటే అసహించుకుంటున్నట. ఇంకా కొన్నిసార్లు ఏమో తెలుసా, ఏందబ్బా ఏం జీవితమో, అమ్మ కడుపులోనే చచ్చిపోయింటే బాగుండు, పిండముగా ఉన్నప్పుడు రాలిపోయింటే బాగుండు. అలాగనే యోబు స్నేహితుల మీద కూడా భయంకర కోప్పట. కొన్నిసార్లు మన బాధలలో ఇలాంటి పరిస్థితులు, ఎందుకంటే స్నేహితుల సంభాషణలో దేవునితో సంభాషించేప్పుడు ఆవేశము, ఆక్రందన వెలువరిచాడు యోబు. మొదటి దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 22వ వచనం, మొదటి దినవృత్తాంతం 2వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటే జ్ఞాపకం చేసుకుందాం. కనుక జాగ్రత్త. బాధలు ఎక్కువైపోయేప్పుడు తప్పిపోయే అవకాశాలు ఎక్కువ. సమస్యలు ఎక్కువైనప్పుడు తప్పు చేసే అవకాశాలు ఎక్కువ. ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, అందుకేమన్నాడు ఒకడు అంటాడు, కొటేషన్ ఉంది ఏంటన్నా, ఒకడు దొంగతనం చేసి, ఎరా దొంగతనం చేసావంటే నేను కాదు నా ఆకలి చేసింది అన్నట. ఏమన్నాడు? నేను కాదు, నాలో ఆకలి చేసింది అన్నారట. తప్పు. ఎందుకు? అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితులు వస్తాయని బైబిల్ చెప్తుంది కనుక మనం ఏం కావాలా? జాగ్రత్త. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలి. కనుక జాగ్రత్త. మన జీవితాల్లో శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నప్పుడు మనం తప్పు మార్గాలు ఎంచుకునే అవకాశము ఎక్కువ ఉంటుంది. తప్పిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక అప్పుడే జాగ్రత్త పడాలా. చివరి మాట చెప్పుకొని ముగించుకున్నాం. చివరిగా 42వ అధ్యాయం 12వ వచనం, 42వ అధ్యాయం 12వ వచనం. మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా, చాలు. మొదట ఆశీర్వదించిన దానికంటే అధికంగా ఆశించాడు. ఎందుకు చెప్పాలా? ఎందుకు మొదట ఆశీర్వించిన దానికంటే ఎక్కువ ఆశీర్వించాడు? ఎందుకంట? చదువుదాం. ఎందుకో 10వ వచనం చదవండి. అది సంగతి. 10వ వచనం ఉంది. ఎందుకంటే చివరిదిగా 7వ విషయం, పశ్చాత్తాపము మరియు క్షమాపణ ద్వారా దీవెనలు తిరిగి వస్తాయి. నువ్వు పోగొట్టుకున్న దీవెనలు, నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదం, నువ్వు పోగొట్టుకున్న మేలు, నువ్వు పోగొట్టుకున్నవి తిరిగి ఎప్పుడు వస్తాయో తెలుసా? మొదట నీలో పశ్చాత్తాపం కలగాల. రెండవది, నీ పట్ల వికృతంగా, అన్యాయంగా, కర్కశంగా ప్రవర్తిస్తారే వాళ్ళని ఏం చేయాలా? క్షమించాలి. ఈ 2 నీలో ఉండాలి. ఈ 2 యోబులు ఉన్నాయి. చూద్దాం ఆ 2 యోబులో ఉన్నాయో లేదో. యోబు గ్రంథము 42వ అధ్యాయము. చాలాసార్లు బైబిల్ చదివి కంఠపాఠం చేసే అలవాటు ఉంటుంది, కానీ టకటక చెప్పే అలవాటు ఉంటుంది, కానీ పాటించం మనం.
7వ వచనం. అది కాదు, అది కాదు. ఆరవ వచనం. కావున నన్ను నేను అసహించుకొని పశ్చాత్తాపడుచున్నాను. చాలు, వినండి. నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, నువ్వు పోగొట్టుకున్న దీవెనలు, నువ్వు పోగొట్టుకున్న కార్యములు తిరిగి నీ జీవితంలో దేవుడు చూపించాలి, ఇవ్వాలంటే ఒకటి, 7వ విషయం, పశ్చాత్తాపము మరియు క్షమించే మనస్సు నీకుంటే దీవెనలు తిరిగి వస్తాయి. ఏముండాలా మనసులో? ఏముండాలా? చాలామంది ఎట్లా తెలుసా, వాళ్ళు చేసిన తప్పులకు పశ్చాత్తాపడరు, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు గుర్తించరు అసలు. రెండవది, ఇతరులను క్షమించరు. అందుకే మళ్ళీ నువ్వు ఎన్ని ఏళ్ళు ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబే ఉండదు. ఎప్పుడొస్తుందో తెలుసా? నీలో పశ్చాత్తాపం కలగాల, నేను తప్పు చేశానే అని. రెండవదిగా, నా ఎదుటి వాళ్ళు నన్ను హింసించారు, దూషించారు, హేళన చేశారు, వాళ్ళని ఏం చేయాలా? క్షమించాలి. యోబు చూడండి, యోబు స్నేహితులు వచ్చి, రే నువ్వేందో చేసినవారు, అందుకే నీకు ఈ రోగం వచ్చింది, అందుకే నీ భార్య ఇచ్చిపెట్టింది, అందుకే బిడ్డలు చచ్చిపోయినారు, అందుకే ఆస్తి పోయింది అంటే యోబు తిరిగి వాళ్ళను కోప్పడ్డాడు కానీ పాపం చేయకుండా లాస్ట్కు ఆ యోబు స్నేహితుల కోసమే ఏం చేశాడు? యోబు ప్రార్థన చేశాడు. అర్థమైందా? నీలో క్షమించే మనస్సు, నీ తప్పు నిమిత్తం పశ్చాత్తాపడేంత పడితే దీవెనలు తిరిగి నీ జీవితంలోకి వస్తాయి. ఇది 7వ సత్యం. యోబు జీవితంలో మనం తెలుసుకోవాల్సిన 7 పాఠాలు ఏంటంట? ముందు నీ తప్పేంటో తెలుసుకో, నీ లోపం ఏంటో తెలుసుకో, నీ పాపం ఏంటో తెలుసుకో, నీ పొరపాట్లు ఏంటో తెలుసుకొని దేవుని దగ్గర కన్నీళ్లతో పశ్చాత్తాపడు. హృదయము చింపుకొని, గుండెలు బాదుకొని, ప్రభా తెలుసో తెలియకునో, లేకపోతే ఆవేశంతోనో నేను మాట్లాడా, లేకపోతే ఆలోచించా, లేకపోతే తప్పడడిగేసా, నన్ను క్షమించని పశ్చాత్తాపడు. రెండోది, ప్రభా నన్ను వాళ్ళు ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, ఇది చేశారు, అది చేశారని నేను వాళ్ళ మీద ఆయాసపడ్డా, కోప్పడా, వాళ్ళను బట్టి నన్ను క్షమించు నాయన, వాళ్ళని బట్టి నన్ను క్షమించు, నేను కూడా వాళ్ళను క్షమిస్తున్నాను. చాలామందికి క్షమించే మన క్రూరులుగా ఉంటారు, మూర్ఖంగా ఉంటారు, మొండిగా ఉంటారు. వీళ్ళ బ్రతుకులు ఎప్పుడు బాగుపడరు, వాళ్ళు ఎప్పుడు బాగుపడరు. చెప్తాను సేవకునిగా, నువ్వు ఇతరులను క్షమించలేకపోతే, ఇతరులను నువ్వు మన్నించలేకపోతే నిన్ను కూడా దేవుడు క్షమించాడు. ఎంత అన్యాయం చేశారు అనుకున్నావు, నువ్వు దేవునికి చేసిన దానికంటే ఎక్కువనా? మనం దేవుని చేసింది ఎంత చేసినాం? మనం పాపులమై ఉండగా ఆయన ప్రేమించాడు, మనం శత్రువులమై ఉండగా ఆయన ప్రేమించాడు. రోమపత్రిక 5వ అధ్యాయం. మనం భక్తిహీనులమై ఉండగా ఆయన ప్రేమించాడు. మనం దేవునికి చేసిన దానికంటే మన పక్కన వాళ్ళు మనకు చేసింది చాలా తక్కువ. మరి దేవుడే తండ్రి వీరేం చేస్తున్నా, కనుక వీరిని మొదట చివరిది, పశ్చాత్తాపడు, ఇతరులను క్షమించు, తప్పకుండా నువ్వు పోగొట్టుకున్నావు తిరిగి మనకు వస్తాయి. ఆ పశ్చాత్తాపం కలగాల. నేను వాక్యం చెప్పి చూస్తుంటా కదా, చాలా మందిలో కనీసం చీమ కుట్టిన చలనం కూడా ఉండదు. వీళ్ళ భ్రమ ఏంటో తెలుసా, నేనేం తప్పు చేయలే, అంతా వాళ్ళే చేశారు అనుకుంటుంటారు. కానీ విషయం ఏంటి తెలుసా, వీళ్ళే ఎక్కువ తప్పు చేసి ఉంటారు. నేనేం తప్పు చేయలే, అంతా వాళ్ళే చేస్తున్నారు అనే వాళ్ళని నమ్మకండి. నేనేం తప్పు చేయలే, అంతా వాళ్ళే చేసి అన్ని ఎవరన్నా అన్నారనుకో, మీరేం తెలుసుకో తెలుసా, ఎక్కువ వాళ్ళే చేశారు, పక్కన వాళ్ళే తక్కువ చేశారని అర్థం. నిజంగా ఎందుకు? ఎవరి వీపు వాళ్ళకు కనపరాదు, ఎవరి తప్పులు వాళ్ళకు కనపరావు. అది నువ్వు గుర్తు చేసుకొని, ప్రభా నిజమేనాయనా, నా ఈపు నాకు కనపరాదు, కానీ నా తప్పు ఏదో ఉంది ఖచ్చితంగా అనుకుంటే ఖచ్చితంగా మనకు దేవుడు దీవిస్తాడు. అందుకు ఈ యోబు గ్రంథములో నుండి 7 జీవిత పాఠాలు. మొదటిది, మంచి వ్యక్తులకు కూడా చెడు కార్యాలు జరుగుతాయి. రెండవదిగా, బాధ మధ్యలో ఎప్పుడైనా దేవుని మీద ఆశను కోల్పోవద్దు. మూడవది, మనం అనుకున్న వాళ్ళు మనల్ని ఆదరించలేక పోవచ్చు, దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. నాలుగవది, మన సమస్యల మధ్యలో కూడా దేవుని ఉనికి ఉంటుంది, మౌనంగా ఉన్నాడని బాధపడకండి. ఐదవది, ఎన్ని పరిస్థితులు దిగజారే పరిస్థితులు వచ్చినా నీతిని విడిచిపెట్టొద్దు. ఆరవదిగా, మన బాధలలో తప్పు చేసే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడాలా.
చివరిదిగా పశ్చాత్తాపం కలిగి క్షమించే మనసుంటే ఎంత వచ్చిందట? యోబు మొదట కలిగి ఉన్న దానికంటే 2 ఆశీర్వాదం వచ్చింది. కళ్ళు మూసుకుందాం, అందరం కూడా, అందరం కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు యోబు గ్రంథం చదివాం, ఎన్నిసార్లు యోబు గ్రంథం నుంచి ప్రసంగాలు విన్నాం. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథంలో ఉన్న ఆత్మీయ సత్యాలు 42 అధ్యాయాలను వడపోస్తే, కాచి వడపోస్తే 42 అధ్యాయాలను కలిపి మనం చదివితే ఎన్నో సత్యాలు ఉన్నాయి. ముఖ్యంగా 7 విషయాలు. 1, నువ్వు మంచివాడవే, నువ్వు మంచిదానివి కావచ్చు, కానీ నువ్వు శ్రమ పడుతున్నంత మాత్రాన దేవుడు చెడ్డోడు కాదు, గుర్తుపెట్టుకో. 2వదిగా నీ బాధల మధ్యలో నీకు దేవుని మీద ఆశను విడిచిపెట్టొద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. ప్రభువా, నిజంగానే నాయన యోబు జీవితంలోనే కాదు, యోబు కుటుంబంలోనే కాదు, యోబు యొక్క గ్రంథంలోని 7 ఆత్మీయ సత్యాలు నాతో మాట్లాడు. ఇవి నా జీవితానికి కూడా అవసరం, ఇవి మా కుటుంబానికి అవసరం, ఇవి మాకు సంఘములో కూడా అవసరం. నాయన ఈ జీవిత సత్యాలను ఆయన నేర్చుకుని ఏదో విని విడిచిపెట్టేది కాదు, చెప్పి మర్చిపోయేది కాదు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు మా జీవితంలో వచ్చినప్పుడు నిజమే కదా, నిజమే కదా, దేవుడు ఆ రోజు నాతో వాక్యం ద్వారా యోబు గ్రంథం నుంచి మాట్లాడిన సత్యాలే కదా ఇవన్నీ. యోబు గ్రంథము నుండి ఎంత గొప్ప గ్రంథమో తెలుసా? మీరు మరలా ఇంటికి వెళ్ళి 7 విషయాలు ధ్యానించండి. మీకు ఎంత ఉజ్జీవం వస్తుందో, ఎంత ఉత్సాహం వస్తుందో, ఎంత విశ్వాసం కలుగుతుందో, ఎంత నిరీక్షణ కలుగుతుందో, ఎంత ధైర్యం కలుగుతుందో జీవితం మీద. ప్రార్థన చేసి చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేయండి.